హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఒకవేళ ఎంఆర్సీ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందితే ఆ ఎంఆర్సీ సీటు వాళ్ళు వెకేట్ చేసినప్పుడు వేకెంట్ అయినటువంటి సీటు ఎవరికి కేటాయిస్తారు, దీనికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఈ ఎంఆర్సీ సీట్స్ గురించి నేను కూడా ఎక్కడా వీడియోస్ లో ప్రస్తావించలేదు ఎక్కువగా. కాబట్టి ఈ ఎంఆర్సీ సీట్స్ గురించి ఈ రోజు నేను చాలా క్లియర్ గా మీ అందరికీ కూడా మీకున్నటువంటి డౌట్స్ ని నేను క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందుగా చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నారు, కానీ జస్ట్ వీడియోని వాచ్ చేసి వదిలేస్తున్నారు. దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరి కోసం నేను ఎంతగానో శ్రమించి ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ డేటాని ప్రాపర్ వేలో మీకు ప్రొజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా తప్పకుండా ఈ హార్డ్ వర్క్ ని ఎంకరేజ్ చేస్తారు అని భావిస్తూ ఉన్నాను. చాలా మంది స్టూడెంట్స్, అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఛానల్. తప్పకుండా ఈ నీట్ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎంతగానో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీలైతే దయచేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాదు వీడియోస్ ని వాచ్ చేసినప్పుడు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తారు అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదండి, నేను ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తూ ఉన్నాను. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో అందరి ముందు క్వశ్చన్స్ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే ఉద్దేశంతో 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కు సంబంధించి స్లాట్స్ బుక్ చేసుకొని మీరు నాతో ప్రైవేట్ గా మాట్లాడటానికి కూడా మీకు ఫెసిలిటీ కల్పిస్తూ ఇక్కడ ఈ 2 లింక్స్ ను కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ కంటే కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో ఉండటం వలన మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. 1-to-1 ఇంటరాక్షన్ అంటే కేవలము ఆ గంట వరకు మాత్రమే మీరు డౌట్స్ ని క్లారిఫై చేసుకోగలుగుతారు. అదే మీరు ఒక నెలకి 1000 రూపీస్ పే చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీకు 30 రోజులు 24/7 మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా సరే నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ ఈ గ్రూప్ లో ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి అని ఆశిస్తూ ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు జాయిన్ అవుతారని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ ఎంఆర్సీ గురించి చూద్దామండి. ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్. రిజర్వేషన్ కలిగినటువంటి స్టూడెంట్స్ అంటే జనరల్ కేటగిరీ కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కేటగిరీస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ ని సాధించుంటారో ఆ స్టూడెంట్స్ కి మెరిట్ ని బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీలో సీట్స్ అలాట్ చేస్తారు. అయితే ఈ ఎంఆర్సీ లో అలాట్ చేసినటువంటి సీటు అది సపరేట్ గా సీట్ అలాట్మెంట్ లో మనకేమీ కనిపించదు. కాకపోతే మనకి ఫస్ట్ రిలీజ్ అయ్యేటువంటి రిజల్ట్ ఫేజ్ 1 రిజల్ట్ మాత్రమే స్టూడెంట్స్ అందరికీ కూడా డిస్ప్లే చేస్తారు. ఈ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా తర్వాత డిస్ప్లే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. అయితే ఈ ఎంఆర్సీ అనే దాని గురించి ఈ రోజు డీటెయిల్ గా మనం చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఈ ఎగ్జాంపుల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత లిస్ట్ లో ఎంఆర్సీ వాళ్ళకి చేంజెస్ ఎలా జరుగుతాయి అనేది క్లియర్ గా మీకు విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ కి ఆ స్టూడెంట్ కి నీట్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి నీట్ ర్యాంక్ ని బేస్ చేసుకుని ఎండి రేడియో డయాగ్నోసిస్ లో సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది అనుకుందాం, అంటే ఎంఆర్సీ కోటాలో వచ్చింది అనుకుందాం. అంటే ఎస్సీ క్యాండిడేట్ కి ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది కాబట్టి ఈ స్టూడెంట్ ని మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటారు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఒకవేళ ఇదే ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ 1 లో ఎండి జనరల్ మెడిసిన్ కి గాని స్లైడ్ అయ్యి ఉంటే అప్పుడు ఈ స్టూడెంట్ వదిలేసినటువంటి ఈ ఓపెన్ కేటగిరీ సీటు ఎండిఆర్డి సీట్ ఏదైతే ఉందో అది సేమ్ ఎస్సీ కేటగిరీలోనే నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్ కి అలాట్ అవుతుంది అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఈ స్టూడెంట్ కి సీట్ అలాట్ అయ్యింది. అయితే ఈ స్టూడెంట్ ఈ ఎండిఆర్డిని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సపోజ్ 10th వెబ్ ఆప్షన్ కింద పెట్టారు అనుకుందాం. ఈ స్టూడెంట్ కి కావలసినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు జనరల్ మెడిసిన్ వెబ్ ఆప్షన్ లిస్ట్ లో ఇది ఈ స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్ లో పెట్టారు అనుకుందాం. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా చూస్తే ఎండిఆర్డి ఈ స్టూడెంట్ కి అలాట్ అయ్యింది, కానీ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అంటే తనకి జనరల్ మెడిసినే కావాలి. కాబట్టి ఈ స్టూడెంట్ కి ఫేజ్ 1 కౌన్సిలింగ్ జరిగే టైంలోనే
ఈ ఓపెన్ కేటగిరీ నుండి యూనివర్సిటీ వాళ్లే ఆటోమేటిక్ గా రిజర్వేషన్ కేటగిరీ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ కి రిజర్వేషన్ ని బేస్ చేసుకుని జనరల్ మెడిసిన్ సీట్ ని అసైన్ చేస్తారు. అంటే ఈ ఓపెన్ కేటగిరీలో అలాట్ అయినటువంటి సీటు ఇప్పుడు ఇక్కడ ఖాళీ అయింది అని అర్థం. ఇది వేకెంట్ గా ఉంది, ఫ్రీ. ఇప్పుడు ఈ స్టూడెంట్ కి జనరల్ మెడిసిన్ సీటు అలాట్ అయ్యింది. ఇప్పుడు ఒకవేళ కానీ ఈ స్టూడెంట్ ఈ సీట్ లో కానీ జాయిన్ అయితే ఈ స్టూడెంట్ వదిలేసినటువంటి ఈ ఎండిఆర్డి సీట్ ని ఇదే ఎస్సీ కేటగిరీలో నెక్స్ట్ మెరిటోరియస్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఆ స్టూడెంట్ కి అసైన్ చేసేస్తారు. అర్థమైంది కదా? ఇదే ప్రాసెస్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ కి కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 100% సీట్స్ అయితే ఆ 100% లో 50% ఓపెన్ కేటగిరీకి ఉండాలి, 50% రిమైనింగ్ ఆల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి కలిపి ఈ 50-50 ఈక్వల్ గా మెయింటైన్ చేయడం కోసం ఎస్సీ స్టూడెంట్ వదిలేసినటువంటి ఓపెన్ కేటగిరీ సీట్ ని సేమ్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ కి కేటాయిస్తారు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా. అర్థమైంది కదా? అంటే ఈ ఎస్సీ క్యాండిడేట్ కూడా ఇక్కడ రిజర్వేషన్ కోటాలో కాదు, ఎంఆర్సీ కోటాలోనే స్టూడెంట్ జాయిన్ అవుతుంది అని అర్థం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లిస్టు మనకి ఆల్రెడీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన టైంలో రిలీజ్ అయినటువంటి ఎంఆర్సీ కోటా లిస్టు. ఎంఆర్సీ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఆ తరువాత వాళ్ళ యొక్క రిజర్వేషన్ ని బేస్ చేసుకుని అదర్ సీట్ కి ఎలా స్లైడ్ అయ్యారు, ఆ స్లైడ్ అయిన తర్వాత ఫైనల్ గా వాళ్ళకి ఫేజ్ 1 లో ఏ కాలేజ్ లో ఏ కోర్సులో సీట్ అలాట్ అయింది అనేది ఎలాబొరేటివ్ గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ యొక్క డేటా చూసినట్లయితే నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మెరిట్ బేసిస్ మీద ఓపెన్ కేటగిరీలో ఆర్ఎంసి అంటే రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో జనరల్ మెడిసిన్ లో ఏయూ రీజన్ లో సీట్ అలాట్మెంట్ వచ్చింది. 10 అనేది ఇక్కడ వెబ్ ఆప్షన్ నెంబరు. అయితే ఈ స్టూడెంట్ ఇక్కడ బీసీడీ కేటగిరీ స్టూడెంట్. ఈ బీసీడీ కేటగిరీ స్టూడెంట్ కి ఫస్ట్ మెరిట్ ని బేస్ చేసుకుని ఓపెన్ కేటగిరీలో ఇక్కడ వచ్చింది. కానీ ఈ స్టూడెంట్ కి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ 10 కి పైగా ఏదైనా బెస్ట్ కోర్సెస్ లో ఈ స్టూడెంట్ కి వాళ్ళ యొక్క రిజర్వేషన్ ని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉందేమో చెక్ చేస్తారు. ఇది ఇంటర్నల్ గా సాఫ్ట్వేరే చెక్ చేసిద్ది. చెక్ చేసినప్పుడు ఈ స్టూడెంట్ కి ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో ఆర్డి కోర్సు ఏయూ రీజన్ బీసీడీ జనరల్ కేటగిరీలో ఇక్కడ వెబ్ ఆప్షన్ 1 సీట్ వచ్చేసింది. అంటే ఇక్కడ బీసీడీ కేటగిరీలో ఉన్నటువంటి ఈ టాపర్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటర్నల్ గా స్లైడ్ అయిపోయారు ఆటోమేటిక్ గా. అంటే ఈ సీటు ఈ స్టూడెంట్ కి ఇంకా ఉండదు. ఎందుకంటే ఈ స్టూడెంట్ కావాలి అనుకుంటున్నది ఫస్ట్ వెబ్ ఆప్షన్, తనకి ఇంట్రెస్ట్ అది. కాబట్టి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఈ స్టూడెంట్ కి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ స్టూడెంట్ కి ఆర్డీలో సీట్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ వెబ్ ఆప్షన్ సీట్ అలాట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడెంట్ వదిలేసినటువంటి సీటు ఏమవుతుంది? ఈ సీటు ఇక్కడ థర్డ్ కాలం చూడండి, ఇదే కాలేజ్ లో ఆర్ఎంసీ కాకినాడలో జనరల్ మెడిసిన్ కోర్సు ఏయూ రీజన్ కాలేజీ ఇక్కడ బీసీడీ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే నెక్స్ట్ మెరిట్ ఆర్డర్ లో ఉన్నారో ఆ స్టూడెంట్ కి జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అవుతుంది. అంటే ఈ స్టూడెంట్ తర్వాత బీసీడీ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్ కి ఇక్కడ సీట్ అలాట్ అవుతుంది. ఈ రెండింటికి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఓసీ ఉంది, ఇక్కడ బీసీడీ ఉంది. కాలేజీ కోర్సు అంతా కూడా సేమ్. ఓన్లీ చేంజ్ ఎక్కడ ఉంది అంటే ఓపెన్ కేటగిరీలో ఈ సీటు వదిలేశారు కాబట్టి బీసీడీ స్టూడెంట్ వదిలేసినటువంటి సీట్ ని ఓసీకి బదులుగా సేమ్ బీసీడీ కేటగిరీ స్టూడెంట్ కే కేటాయిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్ కి ఎక్కడ సీట్ అలాట్మెంట్ అవుతుంది అంటే ఈ స్టూడెంట్ రిజర్వేషన్ కేటగిరీని బేస్ చేసుకుని తను పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఆర్డి బ్రాంచ్ లో బీసీడీ కేటగిరీలో ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు. అర్థమైంది కదా? అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ కనిపించేటప్పుడు ఈ చేంజ్ ఇలా జరిగింది అని చెప్పడానికి ఐడెంటిటీ కింద ఇక్కడ ఎంఆర్సి అని స్పెసిఫై చేస్తారు. అర్థమైంది కదా? ఇలా రిమైనింగ్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే మీకు నేను ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డేటా. సో ఫస్ట్ ఈ స్టూడెంట్ కి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎంఆర్సీ కోటాలో సీట్ అలాట్ అయింది. కానీ ఈ స్టూడెంట్ వెబ్ ఆప్షన్ 1 కావాలి అనుకుంటున్నారు కాబట్టి 10th బదులుగా అందుకని ఈ సీటు వదులుకున్నారు. అంటే స్టూడెంట్ కి తెలియదు అసలు తను వదులుకున్నట్లు కూడా. అది ఆటోమేటిక్ గా సాఫ్ట్వేరే ఈ స్టూడెంట్ కి బెస్ట్ కాలేజీ బెస్ట్ కోర్స్ ని అసైన్ చేసిద్ది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని, అంటే వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకుని. ఈ ప్రాసెస్ స్టూడెంట్ కి కూడా తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్ యొక్క పొజిషన్ ఏంటి అంటే స్టూడెంట్ యొక్క సీట్ అలాట్మెంట్ ఏంటి అంటే ఇదే మనకి ఫేజ్ 1 లో కనిపించేటువంటి సీటు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ స్టూడెంట్ వదిలేసినటువంటి ఈ సీటు నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి మెరిటోరియస్
క్లాస్ స్టూడెంట్ కి బీసీడీ కేటగిరీ స్టూడెంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. అర్థమైంది కదా? ఇలా మనకి ఈ చేంజెస్ ఎలా జరుగుతాయి అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంఆర్సి కోటాలో సీట్స్ ఎలా అవుతాయి అనే దానికి జస్ట్ మీరు ఒకసారి ఆ డేటాను ఓపెన్ చేసి చూసుకుంటే క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఫేజ్ 1 లో ఆ ఎంఆర్సి కోటా సీట్స్ అలా స్లైడ్ చేసిన తర్వాత ఫైనల్ గా అసలు అలాట్మెంట్ లిస్ట్ లో ఎలా కనిపిస్తుంది వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ చూపించారు. సేమ్ ఇందాక స్టూడెంట్ డేటాని ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. సో బీసీడీ కేటగిరీ స్టూడెంట్, ఏయూ రీజియన్ స్టూడెంట్, ఇప్పుడు ఫైనల్ గా ఫేజ్ 1 లో ఎలాట్ అయినటువంటి స్టూడెంట్ ఏఎంసీ విశాఖపట్నం, ఆర్డి, ఏయు, బీసీడీ జనరల్ కోటా, ఈ స్టూడెంట్ ఎంఆర్సి కోటాలో స్లైడ్ అయినటువంటి స్టూడెంట్ అని అర్థం. అర్థమైంది కదా? అంటే ఎంఆర్సి అంటే దీనికి ముందు వేరే కాలేజ్ లో వేరే కోర్సులో సీటు వచ్చింది, అక్కడ నుండి బెస్ట్ పొజిషన్ కి తను చేంజ్ అయింది అని అర్థం. క్లియర్? ఇలా మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇది టోటల్ గా ఎంఆర్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే అక్కడ నేను మీకు పర్సనల్ గా హెల్ప్ చేయగలుగుతాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీలైతే మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, ఇంకా ఎవరైనా సరే ఒకవేళ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో నా యొక్క ఫోన్ నెంబర్ను కూడా పిన్ చేస్తాను. అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్, 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ రెండు కూడా అక్కడ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.